కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అను ఈ ఉదయకాలపు ఈ వాక్య ధ్యానములను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా శుభములను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారు ఎలా ఉన్నారండి? నిన్నటి దినం అంతా ఎలా గడిచింది? కుటుంబాలు అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మీ చేతి వృత్తి, మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలను దేవుడు దీవిస్తున్నారా? ఆశీర్వదించబడుతూ ఉన్నారా? అన్ని విషయాల్లో దేవుడు తన కృపను మీ ఎడల కనుపరచాలని, అంతకంతకు మీరు ఆత్మీయంగా అలాగే కుటుంబ పరంగా ఆర్థిక పరంగా కూడా ఎదగాలని నేను మనసారా కోరుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? ఒకవేళ పొద్దుట ఏదైనా బలహీనతగా ఉందని, లేకపోతే రాత్రి లేట్ అయ్యిందని, లేకపోతే కొంచెం అశ్రద్ధ నిర్లక్ష్య వాటి ఒకవేళ ప్రార్థన చేసుకోకపోతే దేవుని సదులు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని అప్పుడు మీ దినచర్య ప్రారంభించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన అంటే కొంచెం అశ్రద్ధ సహజంగా వస్తూ ఉంటుంది కనుక, కానీ దాన్ని రానివ్వకుండా ప్రార్థన అనేది చేయాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5-6 వచనాలు చదువుతాను. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారి యుండుట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచూ ఉన్నాను. ఇదేని బిడ్డలారా, ఇది ఒక అద్భుతమైన మాట. ఫిలిప్పీ సంఘములో పౌలు గారు చూచిన ఒక శ్రేష్టమైన అనుభవము, ఒక శ్రేష్టమైన ఆధ్యాత్మిక స్థితి. సువార్త పాలిభాగస్తుల విషయంలో, సువార్తలో పాలివారై ఉండటం విషయంలో మీలో దేవుడు ప్రారంభించిన ఆ సత్క్రియ యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచూ ఉన్నాను. ప్రదేని బిడ్డలారా, ప్రారంభమైన సత్క్రియ యేసుక్రీస్తు దినము వరకు కొనసాగించబడడం ఇది చాలా అవసరం. మంచి సత్క్రియ ప్రారంభమైంది. అది మంచి ప్రార్థనా జీవితమో, పరిశుద్ధతో, నమ్మకత్వమో, యథార్థతో, లేకపోతే వేకువజామున చేసే ప్రార్థనో, ఉపవాసాలు ఉండడమో, దేవుడంటే ఆసక్తో, దేవుడంటే పరిగెత్తే మనసు, ఒక మంచి సత్క్రియ, లేకపోతే సేవా పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వడమో, నశించిపోవచ్చిన ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేయడమో, ఏదో ఒక మంచి సత్క్రియ నీలో ప్రారంభమైంది. ఏ వాక్యము చేతనో, దేవుడు నేను స్పందింపచేయడం చేతనో, ఏదో ఒక సాక్ష్యం చేతనో, ఏదో ఒక పాట చేతనో అది మీలో ప్రారంభమైంది. అయితే ఆ ప్రారంభమైన ఆ సత్క్రియ ఎప్పటి వరకు కొనసాగాలంటే తెలుసా? దేవుడి దినము వరకు అది కొనసాగాలి. దేవుడి దినము వరకు అనగా ప్రభు రాకడ వరకు, ప్రభు వచ్చే వరకు కూడా అది కొనసాగాలి అని వాక్యం చెప్తుంది. నిజమే, ఈరోజు చాలాసార్లు ప్రారంభించబడుతున్నాయి కానీ మధ్యలోనే ఆగిపోతున్నాయి. చాలా మంచి క్వాలిటీస్, ఒక ప్రార్థనా జీవితము, ఆత్మీయ జీవితంలో ఒక ఎదుగుదల కావచ్చు, లేకపోతే ఆత్మీయ జీవితంలో ఒక బాగుపడడం కావచ్చు, లేకపోతే ఒక తెల్లవారుజామున చేసే ప్రార్థన చేయవచ్చు, లేకపోతే ఒక ఆత్మ సంబంధమైన వరముల విషయంలో కావచ్చు, ఒక ప్రత్యక్షతల్లో కావచ్చు, ఒక దర్శనాల్లో కావచ్చు, మంచిదే. కానీ నిజంగా అది కొనసాగబడుతూ ఉందా? ఇప్పటికీ అది నీలో కొనసాగుతూ ఉందా? దేవుడు దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడా? ఆ దేవుడు కొనసాగిస్తూ ఉన్నప్పుడు అందులో నువ్వు కొనసాగుతున్నావా? ఈరోజు ప్రశ్న వేసుకుంటే చాలామంది దగ్గర సమాధానం ఉండదేమో బహుశా. ఎందుకు తెలుసా? ఒకప్పుడు ప్రారంభమైనది ఇప్పుడు వారిలో లేదేమో. ఒకప్పుడు ప్రారంభమైన సత్క్రియ, ఒకప్పుడు ప్రారంభమైన మంచి ప్రార్థన, ఒకప్పుడు ఉన్న సహనము, ఒకప్పుడు ఉన్న ఆసక్తి, మంట, మందిరానికి పరిగెత్తుకుని వెళ్ళే మంట, వాక్యము చదవనదే ఆ రోజు గడవనేది దినముగా, ప్రార్థన చేయకపోతే ఆ రోజు ఏదో
ఒక గొప్పది పోగొట్టుకుని దినమగా, కన్నీరు కార్చకపోతే అసలు ఆ ప్రార్థనే కాదన్నట్లుగా ఒకప్పుడు అనుభవాలేమో, కానీ ఇప్పుడు అనుభవాలు మారిపోయేమో. అదే అనుభవాలు నువ్వు కొనసాగట్లేదేమో, అదే అనుభవాలు కూడా నీ జీవితం వెళ్ళట్లేదేమో. సత్క్రియ ప్రారంభమైన మాట నిజమే, కానీ అది కొనసాగుతుందా? మంచిదే కొనసాగుతుంటే. అది ఎప్పుడు కొనసాగాలంట? యేసుక్రీస్తు దినము వరకు. చూసారా? యేసుక్రీస్తు దినము వరకు కూడా ఆ సత్క్రియ కొనసాగాలి, ఆ ఆసక్తి కొనసాగాలి, ఆ ఆత్మీయత కొనసాగాలి, ఆ ప్రార్థనా జీవితం కొనసాగాలి, ఆ పరిశుద్ధత కొనసాగాలి, ఆ నమ్మకత్వం, ఆ యథార్థత కొనసాగాలి, ఆ ఆత్మల పట్ల భారము కొనసాగాలి యేసుక్రీస్తు దినము వరకు. ఒకవేళ నీ జీవితంలో ఆగిపోయి ఉందేమో, ఒకప్పుడు ఉండేవండి ఇప్పుడు లేదేమో, ఒకప్పుడు ప్రార్థన చేసేవాడినండి ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నాను, ఒకప్పుడు మీరు చెప్పినట్లుగా అయ్యా నాలో ఆ భారం ఉండేది, ఆ కన్నీటి ప్రార్థన అనుభవం ఉండేది, ప్రభు మా సన్నిధి అన్నా మంట ఉండేది, వాక్యం వింటే గొప్ప ఆనందం ఉండేది, సంఘములో ఎంతో చక్కగా పార్టిసిపేట్ చేసేవాడిని, పరిచయాలు ఎంత బాగుండేవాడిని, సేవకులకి ఎప్పుడు ఎంతగానో సకారంగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు అలా లేదయ్యా అని ఒకవేళ అనుకుంటుంటే, ఏ కారణాల చేత పడిపోయినా, ఏ కారణాల చేత దూరం అయిపోయినా, ఏ కారణాల చేత ఒకవేళ నువ్వు తప్పిపోయినా, మళ్ళా తిరిగి కొనసాగించడానికి, తిరిగి వాటిని పొందుకోవడానికి, తిరిగి ఆ విషయంలో బలపరచబడ్డానికి, తిరిగి వాటిని మరలా ధరించి నడవడానికి నువ్వు ఇష్టపడినట్లయితే తప్పక తగిన ప్రతిఫలం, బహుమానం నువ్వు పొందబోతున్నావు. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి మరో దినం ఇచ్చావు, ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను అయ్యా. వందరాలు. ఇంకో నేను ఎంతోమంది ప్రభా కొనుమరుగైపోతున్న దినాలలో, యుద్ధాల వలన ఎంతోమంది చనిపోతున్న దినాల్లో, రోగాల వల్ల ఎంతోమంది మరణిస్తున్న దినాల్లో, ప్రమాదాల ద్వారా చనిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. మేమైతే నీ కృపను బట్టి సజీవులుగా ఉన్నాం. స్తోత్రాలు. ఇంకోనైనా మరొక దినం మీరు మాకు ఇచ్చారు. ఈ దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ, ముఖ్యంగా ప్రభా ఈ ఉదయకాలం మీరు మాకు జ్ఞాపకం చేసిన మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం. సత్క్రియ ప్రారంభమైంది, అది నీ దినము వరకు కొనసాగడానికి సహాయం చేయండి. మధ్యలో ఆగిపోయిందేమో, పడిపోయిన వారు ఉన్నారేమో, మళ్ళా తిరిగి లేవనెత్తండి అయ్యా. తిరిగి కొనసాగడానికి నీ దినము వరకు అది కొనసాగించబడి, నీ దినములో ప్రభా వారు నమ్మకస్తులుగా నీ ముందు నిలబడడానికి సహాయం చేయండి. బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. జైల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి, గర్భాలతో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి, గర్భాల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి, పరీక్షలు రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగ కొరకు ఎదురు చూస్తున్న జ్ఞాపకం చేసుకోండి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి, ఇతర ప్రాంతాల్లో ఉంది ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆసుపత్రుల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఐసీయూలో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి నాయన. బలపరచండి, కృపదయించండి. ఈరోజు నాయన పుట్టినరోజు, వివాహ దినాలు జరుపుకుంటున్న వారు జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించి ఆశీర్వదించమని, దినచర్య అంతట్లో ప్రతి ఒక్కరికి తోడుగుండి ఆశీర్వదకరంగా మార్చమని యేసు నామములో చిన్న తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని మిమ్మల్ని దీవించును గాక.